నన్ను చాలామంది అడుగుతారు అన్నమాట, అరే నాకు మోటివేషన్ వస్తలేదురా జిమ్ పోదామంటే, అరే టైం కుదురుతలేదురా జిమ్ పోదామంటే, ఏదో పని వస్తుంది నా మధ్యలో జిమ్ పోదామంటే, ఇవే రీజన్లు చెప్తుంటారు. వాళ్ళకి మోటివేషన్ నేను చెప్తే ఇప్పుడు కొంచెం క్రేజీ ఉంటుంది, బట్ ఒకసారి ట్రై చేయి, తెలుస్తుంది. రూమ్లోకి డోర్ పెట్టుకో, బట్టలు అన్నీ పెసి అద్దం ముందు నిల్చో. అద్దం ముందు నిలిచినాక ఒక 2 నిమిషాలు డైలీ నీ ముఖం చూసుకుంటావు కదా, ఒక 2 నిమిషాలు నీ బాడీని చూసుకో. ఒక 360 కొట్టు, ఇట్లా ఒక సర్కిల్ కొట్టు అద్దంలో చూసుకుంటా. దాని తర్వాత నీకు ఎవరి మోటివేషన్ అవసరం లేదు. ఒకసారి నువ్వు చూసుకున్నాక ఆ ధైర్యం చెయ్యి, నువ్వు చూసినాక అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. కొంతమంది వచ్చి అడుగుతామంటాను, అరే నాకు పొట్టొక్కడు తగ్గియాలా. పొట్ట ఎట్లా తగ్గుతుందిరా ఒక్కటి? అదే మన చికెన్ షాప్లో అరే కొవ్వు కట్ చేయరా పోయి కొంచెం తీసేసి అని చెప్పినట్టు అదేమన్నా అట్లా కాదు కదా. బాడీ అంతా ష్రింక్ అయ్యేటప్పుడు పొట్ట కూడా ష్రింక్ అవుతుంది, అట్లుంటుంది. ఒట్టి పొట్ట ఒక్కటి కట్ చేయడం అట్లుండదు. సో ఒకసారి 360 కొట్టినాక పొట్ట తగ్గియాలన్నా ఏం చేయాలో నీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఎవరి మోటివేషన్ అవసరం లేదు, జోష్ వస్తలేదు, నాకు సపోర్ట్ లేదు, పార్ట్నర్ లేడు, ఏమేమో సోదంతా చెప్తారు, అవన్నీ అవసరం లేదు. ఇవన్నీ నువ్వు ఒకసారి ఇట్లా అద్దంలో చూసుకున్నావు అనుకో, నీ అంతటా నువ్వే జాయిన్ అవుతావు. తగ్గియాలనే ఫీలింగ్ వస్తుంది, పక్క వస్తుంది. ఎవరి లైఫ్లో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అది పక్క. ప్రాబ్లమ్స్ లేని ఎవరు లేడు సార్. బట్ ఒక గంట సేపు, ఒక గంటనే నీకోసం నువ్వు ఇవ్వలేవు. గంట సేపు మళ్ళీ మోటివేషన్ కావాలా నీకు సపరేట్గా? అరే నీకోసం ఎవ్వరి కోసం చేస్తాడు, నీకోసం 1 hour నీకోసం ఇవ్వలేవా? ఎన్ని ఎంజాయ్మెంట్లు చేస్తాము, ఒక గంట కష్టపడటం కూడా నీకోసమే కదా. సో చెయ్యి. మోటివేషన్ అని పక్కన పెట్టు. నేను చెప్పింది చెయ్యి, నీకు ఎందుకు మోటివేషన్ రాదు చూస్తా. ఏమంటావు మమ్మీ? అంతేనా? అంతే బాయ్.